ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులపై యుద్ధం ప్రకటించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడి ప్రజలను ఎందుకు కాల్చి చంపుతున్నది? కాల్చి చంపి ఎన్కౌంటర్ అని ఏ విధంగా బుకాయిస్తుందో నారాయణరావు గారు వివరించారు. ఈ సందర్భంగా వివిధ దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఆధునాతన ఆయుధాలు, నూతన టెక్నాలజీని ఉపయోగించుకుంటూ అంగబలంతో ముందుకు పోతుంటారు. అదేవిధంగా ఈరోజు దండకారణ్యంలో ఛత్తీస్గఢ్లో ఈ భారత ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము రెండు కలిసి ఆధునాతన ఆయుధాలను ఉపయోగించుకుంటూ అంగబలంతో సహా ఆధునాతన టెక్నాలజీతో ఎక్కడో ఉన్నవారిని చూసి డ్రోన్ల ద్వారా హత్య చేస్తున్నది ఈ ప్రభుత్వం. దీన్ని ఖండించవలసిన అవసరం మనందరిపైన ఉన్నదంటూ నారాయణ గారు వివరించడం జరిగినది. అమరుల బంధుమిత్రుల సంఘం ప్రజా కళా మండలి కళాకారులు అమరులకు తమ కళల ద్వారా ఘనంగా నివాళులర్పించడం కూడా జరిగినది. ఈ సందర్భంగా మరి మనం చూద్దాం ఆ కళారూపాలను. అమరుల కన్నుల్లో వేల వెన్నెల కాంతులు, ప్రజల ఏ తల్లి కడుపులో ములకై మొలిసెనో, ఏ తల్లి కడుపులో ములకై మొలిసెనో, ఏ ఊరి పొలిమెరలో నడకై నడిసెనో, ఏ ఊరి పొలిమెరలో నడకై నడిసెనో, పేద ప్రజల కొరకే ప్రాణాలను ఇచ్చినరు. అమరుల కన్నుల్లో వేల వెన్నెల కాంతులు, ప్రజల తుది విజయమనే తలచదరని చూపులు. అమరుల కన్నుల్లో వేల వెన్నెల కాంతులు, ప్రజల తుది విజయమనే తలచదరని చూపులు. గ్రామ గ్రామాలు తిరిగి గాయాలు చూసినారు, గ్రామ గ్రామాలు తిరిగి గాయాలు చూసినారు, గాయాల వెనుకున్న గాథలను చదివినారు, గాయాల వెనుకున్న గాథలను చదివినారు, గాయాలు చేసేటోళ్ళ గుండెలు పగలేసినారు. అమరుల కన్నుల్లో వేల వెన్నెల కాంతులు, ప్రజల తుది విజయమనే కలచెదరని చూపులు. అమరుల కన్నుల్లో వేల వెన్నెల కాంతులు, ప్రజల విజయమనే విజయమని స్వప్నము. భూమి లేనోళ్ళకే భూమిలు ఇవ్వాలన్నారు, భూమి లేనోళ్ళకే భూమిలు ఇవ్వాలన్నారు, భూమలేనోళ్ళకే భూములను పంచినారు, భూమలేనోళ్ళకే భూములను పంచినారు. ప్రాణమున్నంత వరకు దున్నుకొని బతుకమనే అమరుల కన్నుల్లో వేల వెన్నెల కాంతులు, ప్రజల తుది విజయమనే కలచెదరని చూపులు. అమరుల కన్నుల్లో వేల వెన్నెల కాంతులు, ప్రజల తుది విజయమనే కలచెదరని చూపులు. అడవంత కలదిరిగి అడవి బిడ్డల కలిసి, అడవంత కలదిరిగి అడవి బిడ్డల కలిసి, ఆదివాసి బతుకుల్లో అంధకారము చూసి, ఆదివాసి బతుకుల్లో అంధకారము చూసి, జనతన సర్కారు నడిపి జనము కోసమే నిలిచిన అమరుల కన్నుల్లో వేల వెన్నెల కాంతులు, ప్రజల తుది విజయమనే కలచెదరని చూపులు. అమరుల కన్నుల్లో వేల వెన్నెల కాంతులు, ప్రజల తుది విజయమనే కలచెదరని చూపులు. శ్రామిక శక్తి ముందు ఏ శక్తి నిలువదని, శ్రామిక శక్తి ముందు ఏ శక్తి నిలువదని, ఎర్ర జెండ వెలుగులోన
చీకటే తొలుగునని ఎర్రగడ్డ వెలుగున చీకటే తొలుగునని ఎత్తినారు పిడికిళ్ళు పోరుదారులేసినారు అమరుల కన్నుల్లో వేల వెన్నెల కాంతులు ప్రజల తుది విజయమనే కలచదలని చూపులు అమరుల కన్నుల్లో వేల వెన్నెల కాంతులు తుది విజయమనే కలచదలని చూపులు బెంగాలు కొండలలో నిపుర వలగిసనని బెంగాలు కొండలలో నిపుర వలగిసనని శ్రీకాకుళంలో నా మంటలై మండనని శ్రీకాకుళంలో నా మంటలై మండనని సత్యమే గెలుచు వరకు పోరు జ్వాల రాగవని అమరుల కన్నుల్లో వేల వెన్నెల కాంతులు ప్రజల తుది విజయమని కలచదరని చూపులు అమరుల కన్నుల్లో వేల వెన్నెల కాంతులు ప్రజల తుది విజయమని కలచదరని ఇద్దరు ఒకరేమో ఇద్దరు కూడా పార్టీ సభ్యులు అని చెప్పి నిరాయుధంగా దొరికితే వాళ్ళని చీపురుపట్టి గ్రామంలో చెట్టుకు వేలాడదీసి కొడుతూ కత్తితో కడుపు కోస్తే పేరు కూడా బయటికి వస్తుంటే ఆ క్రమంలో చీపురుపట్టి గ్రామస్తులు ఆందోళన దిగితే అందులో ఇద్దరు మహిళల మీద అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనతో ఆ చీపురుపట్టి ఎన్కౌంటర్లో 6 అయ్యారు. 6లో 2 మహిళలు 4 మహిళలుగా పురుషులుగా తెలుస్తున్నది. ఇది జరుగుతున్న వాస్తవం. ఇప్పటికి కూడా ముఖ్యంగా పౌరకుల సంఘంగా మాట్లాడేది ఏంటంటే ప్రతి రాజకీయ పార్టీకి స్వేచ్ఛ ఉండాలి, నిషేధ రాజకీయాలు ఉండొద్దు. ఎందుకంటే 2004 చర్చల సమయంలో అది ఒక రాజకీయ పార్టీ అని ప్రభుత్వాలు విశ్వసించే చర్చలు జరిపాయి. ఆ చర్చల్లో పరస్పందన వేదిక ఎటువంటి కీలకమైన రోలు పోషించిందో మనందరికీ తెలుసు. అట్లా ఒక రాజకీయ పార్టీని వామపక్ష తీవ్రవాదం పేరుతో దాన్ని నిషేధించి ఆ పేరుతో ఎవరైనా సరే మాట్లాడిండ్రు, ఉద్యమించిండ్రు, ఏమైనా చేసిందంటే వాళ్ళని మావేశంలో చిత్రీకరించి చంపేసిన తర్వాత పోలీసుల పరిస్థితి బయటకు వస్తుంది తప్ప వాళ్ళు ఎవరు ఏంటి అరెస్ట్ అయిన తర్వాత అంతే. అరెస్ట్ అయితే కూడా వీళ్ళు మావోయిస్టులని పెడుతున్నారు. మొన్న ఇప్పుడు ఎవరైతే సుందరరాజ్ చెప్తున్నారో ఇప్పటికే ఆపరేషన్ కాగారైన అరెస్ట్ అయ్యాలి. ప్రారంభమైన తర్వాత సుమారు 400 మందిని అరెస్ట్ జైల్లో పెట్టారు. ఏమనంటే మావోయిస్టుల మీద. ఇటువంటి స్థితి చంపడానికి మావోయిస్టులే, అరెస్ట్ చేయడానికి మావోయిస్టులే, కేసులు పెట్టడానికి మావోయిస్టులే. అసలు ఈ నిషేధ రాజకీయాలు ఎందుకు? నువ్వు చర్చలు జరుపుతున్న పరిస్థితి ఒకటి ఉంది కదా. అదే కాకుండా చిదంబరం చర్చలు జరుపుతున్నాడు, రాజ్నాథ్ సింగ్ చర్చలు జరుపుతున్నాడు. నిన్నమని వచ్చినటువంటి ఇప్పుడు మళ్ళీ బీజేపీ ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా చర్చలు జరుపుతున్నది. చర్చలు తెచ్చేటప్పుడు మీరు ఏ ఎజెండా ఫిక్స్ చేస్తున్నారు? దాన్ని ఒక రాజకీయ పార్టీ గుర్తిస్తున్నారా? ఎట్లా గుర్తిస్తున్నారో నాకు స్పష్టంగా కావాలి. ఎందుకంటే నిషేధం పెట్టి అందరి మీద, అన్ని ముత్యాల మీద నువ్వు నిబంధన అమలు చేయడం అనేది అది ప్రజాస్వామ్యం కాదు, హక్కుల సంఘం మేము ఒప్పుకోవడం కూడా లేదు. ఇది హక్కుల సంఘంగా అన్ని రాజకీయాలకు ఈ ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛ ఉండాలి, మాట్లాడాలి, సభ పెట్టుకోవాలి, ఏం చేయడానికి ఉండాలి. నువ్వేమన్నా వాళ్ళు ఆయుధం పట్టుకుంటే ఆయుధం పట్టుకున్న కేసులో నువ్వు కేసులు పెట్టు, శిక్షించు. కానీ ఆయుధం పెట్టుకున్నారని చెప్పి నిషేధించడం కానీ చంపడం కానీ అది ప్రభుత్వంగా లేదు. ఇది ప్రభుత్వం గుర్తించాలి. మాట్లాడుతున్నదంటే ఈ నిషేధ రాజకీయాలు అనేవి హక్కుల్ని, ప్రాథమిక హక్కులు తీవ్ర స్థాయిలో అమలుచేస్తున్నాయి. ఎవరిని మాట్లాడకుండా చేస్తున్నాయి. ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు బీమా కళ్యాణ పరిస్థితి కానీ, లేకపోతే సాయిబాబా నిర్బంధం కావచ్చు. కానీ ఇప్పుడు ఎవరు మాట్లాడినా అందువల్ల మీద మావోయిస్ట్ ముద్రేయడం, అర్పరక్షణ ముద్రేయడం, జైల్లో నిర్బంధించడం. ఎందుకు ఈ నిషేధ రాజకీయాలు అంటున్నారు? మీరే చర్చలు చేసినప్పుడు ఈ నిషేధ రాజకీయాల పట్ల మీ స్పష్టత ఏంటిది? అది మనం మాట్లాడాలి. మీరు మీకు అవకాశం ఉన్నప్పుడల్లా చర్చలు అనుకున్నారు, అవకాశం లేనప్పుడు మొత్తం ఒక దారుణ మానవకాండ గ్రీన్లాండ్ నుంచి, సాధారణం నుంచి, ఆపరేషన్ అనకొండ నుంచి కొనసాగుతూనే ఉన్నది. ఆదివాసుల నెత్తులు పారుతూనే ఉన్నది. దీన్ని ఎవరు ప్రశ్నించాలి? హక్కుల సంఘంగా మేము అడుగుతున్నది ఒకటే, మీరు ఒక శాంతియుత వాతావరణం కల్పించి ఎట్లయితే 2004లో మనకు కూడా ఇక్కడ జరిగిందో చర్చలు, ఆ చర్చల వాతావరణం కల్పించాలని పౌరకుల సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అదే రేపు పొద్దున ఆపరేషన్ కాగారును ఆపడానికి, ఆపరేషన్ కాగారును నిలిపియాలి, శాంతియుత పరిస్థితి కల్పించాలని చెప్పి పౌరకుల సంఘంగా కోరుతూ ముందుగా దీక్ష పెట్టారు వేణుగోపాల్ గారు. మేము మాట్లాడుతున్నాం.
ఈరోజు ఈ భారతదేశం, దక్షిణ భారతదేశం ఈరోజు తుపాకీ తూటాలతోటి, తుపాకీ సప్పులతోటి మారుమూగుతా ఉన్నది. కార్పుల మూతతోటి కొడుకో రాజన్న, కారణవి మండబట్టే బిడ్డో రాజన్న. 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 తుపాకీ తూటలతో కొడుకో రాజన్న, మూర్పు తెల్లారబట్టే బిడ్డో రాజన్న. తుపాకీ మూటలతో కొడుకో రాజన్న, మూర్పు తెల్లారబట్టే బిడ్డో రాజన్న. మనది తల్లి గుండె లేడు మాయని కాయ మాయ, కాపుల మూటతోటి కొడుకో రాజన్న, కారణవి మండబట్టే బిడ్డో రాజన్న. ఒట్టి మీద దాసుకున్న పువ్వ కుండ పగల కొట్టి ప్రాణమోనే పెంచుకుని పదల కొట్ల చావబాడి ప్రాణమోనే ఒట్టి మీద దాసుకున్న పువ్వ కుండ పగల కొట్టి ప్రాణమోనే పెంచుకున్న పదల కొట్ల చావబాడి ప్రాణమోనే ప్రాణమోనే పెంచుకున్న పదల కొట్ల చావబాడి కందులన్నీ విసిరేసి గింజలన్నీ పారబోసి కందులన్నీ విసిరేసి గింజలన్నీ పారబోసి కందులన్నీ విసిరేసి గింజలన్నీ పారబోసి పసిబిడ్డల చంపుకుంటూ కొడుకో రాజన్న, మా బతుకుపాడు చెయ్యబట్టే బిడ్డో రాజన్న. కట్టెలలోని కొడుకో రాజన్న, కారేవి మండబట్టే బిడ్డో రాజన్న. పుస్తకాలతోటి ఒక్క తల్లుదందుకు సిగను పట్టి చెల్లమ్మల బరబర ఈచుకొచ్చి పుస్తకాలతోటి ఒక్క తల్లుదందుకు సిగను పట్టి చెల్లమ్మ బరబర అన్నలెక్కడున్నారు చెప్పలేని సెలవు పెట్టే తుపాకులతో రాసుకుంటూ కొడుకో రాజన్న, చుట్టు తూపు చెయ్యబట్టే బిడ్డో రాజన్న. జీవించే హక్కు మీద విసురుకుంటూ బాబులను బిడ్డలను కాచినట్టు పట్టుకొని చంపుతున్నారు. జీవించే హక్కు మీద విసురుకుంటూ బాబులను బిడ్డలను కాచినట్టు పట్టుకొని చంపుతున్నారు. అరే బిడ్డలను కాచినట్టు పట్టుకొని చంపుతున్నారు. కడసారి చూపుకైన చక్కకుండా చేస్తున్నారు. అరే ఆశిస్తూ రాజ్యమాయ కొడుకో రాజన్న, ఇది హిందువుల రాజ్యమాయ కొడుకో రాజన్న.